భారతదేశం ప్రజలందరూ ఆలోచించేది ఏంటంటే, ఏంటి మళ్ళీ రష్యాని కలిపి ఇంత తీవ్రతగా డొనాల్డ్ ట్రంప్ పెడుతున్నాడు, మనకెంతో స్నేహం ఉన్నదనుకున్నాం. ఏదో నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు కలిశారు. భారతదేశంలో విశేషంగా ఫిబ్రవరి 20లో డొనాల్డ్ ట్రంప్ను స్వాగతించి గౌరవం చేశాం, మర్చిపోలేను అన్నాడు. అలాంటి మనిషి మన విరోధం అయిపోయారా? అమెరికా అంటే మర్చిపోకూడదు. దేశాల మధ్యన స్నేహాలు లేవు. 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రధానమంత్రి పామర్ చెప్పిన మాట ఈవేళ కూడా అదే వాస్తవం. దేశాల అవసరాలు తీసుకుంటారు, మనుషులు కూడా అవసరాలు తీసుకుంటున్నారు. అంతవరకే పనులు జరుగుతాయి. అందువల్ల మనం ఏదో డొనాల్డ్ ట్రంప్ తెలుసు, అందువల్ల మంచి సంబంధాలు ఉంటాయి, ఏదో భారతదేశానికి ఇలాగా వాళ్ళ వెనకాల తిరిగితే పనులు అవుతాయి అనుకుంటూ కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఏ దేశానికైనా అవసరమైన వస్తువు ఉండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అన్ని దేశాలు స్నేహం చేసుకుంటారు. ఏమి లేని దేశం బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశానికి స్నేహితులు తక్కువగా ఉంటారు. అందువల్ల రష్యాని తీర్థంలో డొనాల్డ్ ట్రంప్కి ఏంటంటే 2 రోజులు వాళ్ళ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. రష్యన్ రాజకీయ నాయకులు డొనాల్డ్ ట్రంప్ నువ్వేంటి మమ్మల్ని బెదిరిస్తున్నావు, మాకు లెక్క, నీకంటే ఎక్కువ మాకు ఆటం బాంబులు ఉన్నాయి, మా సిస్టమ్ ఏం ఆప్ చేయలేవు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తే ఆయన ఇక్కడ అక్కడ ఫ్రస్ట్రేషన్లో భారతదేశం కూడా ఆయిల్ ఎక్కువ కొంటుంది రష్యా నుంచి, ఏదో ఆ మాటలు అన్నారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. కరెక్ట్ జవాబు డొనాల్డ్ ట్రంప్కి ఈ విషయంలో ఏంటంటే, భారతదేశం నిశ్శబ్దంగా గౌరవంగా ఉండి ఆయన చెప్పిన మాటలకి ఎమోషనల్గా మాట్లాడకుండా వదిలేయాలి. మనం చేసే పని చేయాలి. ఫర్మ్గా చెప్తాం, ఇంతవరకే వెళ్తాం, దీనికి ఏమైనా పరిణామాలు వస్తే చూసుకుంటాం అది చెప్తే అనుకున్నట్టుగా భారతదేశానికి అవుతుంది. ఇది ఒక పరీక్ష భారతదేశానికి. ఈ పరీక్ష కూడా మనం ముందరికి తట్టుకొని ముందరికి వెళ్ళిపోతాం, దాంట్లో డౌట్ ఏం లేదు.